సాధారణ గోంగూర పచ్చడి కన్నా ఈ పులిహోర గోంగూర రుచి 100 రెట్లు టేస్ట్ ఉంటుంది. పులుపు, కారం, నాటు వాసన కలిసిన ఈ రుచి మీ మనసును దోచేస్తుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెటూరి ఫ్లేవర్స్. తెల్ల గోంగూర తీసుకుంటున్నాను నేను. కావాలంటే ఎర్ర గోంగూరతో అయినా చేసుకోవచ్చు. నేను 1 కేజీ గోంగూరకి కొలత చెప్తున్నా, దాన్ని బట్టి మీరు ట్రై చేయండి. 12 కట్ల గోంగూరకి మనకి 1 కేజీ గోంగూర వస్తుంది. శుభ్రంగా ఆకులు ఒలుచుకొని, గోంగూరలో మట్టి ఉంటుంది కదా, 3-4 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. అంతకన్నా ఎక్కువగా వాష్ చేశారనుకోండి, గోంగూరలో ఉన్న జిగురు పోతుంది. మనకి టేస్ట్ వచ్చేదే ఆ జిగురు నుంచి. సో చూసి వాష్ చేసుకోండి. శుభ్రంగా వాష్ చేసిన తర్వాత చిన్నులు గిన్నెలో వేసుకొని నీళ్లు అన్నీ కారిపోయిన తర్వాత ఒక క్లాత్ పైన శుభ్రంగా తేమ లేకుండా ఆరపెట్టుకోండి. నిలవ పచ్చడికి కొంచెం తేమ తగిలినా పచ్చడంతా పాడైపోతుంది కాబట్టి శుభ్రంగా తేమ లేకుండా ఆరపెట్టుకోండి. 1 కేజీ గోంగూరకి 1/2 కేజీ చింతపండు పడుతుంది. వెన్నీళ్ళు పోసుకొని నానపెట్టుకోండి. కడాయిలో 3-4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని, నూనె కాగిన తర్వాత 1/2 కేజీ ఎండుమిరపకాయలు వేయించుకొని పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో అన్నీ 50 గ్రాముల చొప్పున మినపప్పు, పచ్చిశనగపప్పు, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని బాగా వేయించుకోండి. ఇవి ఎంత బాగా వేగితే అంత టేస్ట్ ఉంటుంది పచ్చడి. ఇవి రోట్లో మంచిగా నలగవు కాబట్టి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో 3-4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని గోంగూరని కూడా బాగా వేయించుకోండి. కలుపుతూనే ఉండండి, లేకపోతే గోంగూర మాడిపోతుంది. వీడియోలో చూపించినట్లు గోంగూర మంచిగా మగ్గిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోండి. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్. రోట్లో వేయించుకున్న మిరపకాయలు 1 కేజీకి 2 గిద్దలు ఉప్పు వేసుకొని బాగా దంచు. మిరపకాయల్ని బాగా దంచుకున్న తర్వాత నానపెట్టుకున్న చింతపండు, గోంగూర కూడా వేసుకొని 2 నిమిషాలు దంచుకోండి. తర్వాత మొత్తం ఒకసారి బయటికి తీసి పత్రం పెట్టుకొని మళ్ళీ పచ్చడి రోట్లో వేసుకొని కొంచెం కొంచెం గోరువెచ్చని నీళ్లు పోసుకుంటూ ఎగేస్తూ బాగా రుబ్బండి. గోరువెచ్చని నీళ్లు మాత్రమే పోసుకోండి, మామూలు నీళ్లు పోసుకుంటే పచ్చడి పాడైపోతుంది. తర్వాత మిక్సీ పట్టుకున్న పప్పుల పొడి కూడా వేసుకొని ఆ పొడి పచ్చడిలో కలిసే వరకు రుబ్బుకోండి. పొడి మొత్తం పచ్చడిలో బాగా కలిసిన తర్వాత 1/2 కేజీ చిన్నులపాయలు పడతాయండి 1 కేజీ గోంగూరకి. చిన్నులపాయలు కూడా వేసుకొని రుబ్బుకొని 5 నిమిషాల తర్వాత 1 గుప్పెడు జీలకర్రను కూడా వేసుకొని బాగా రుబ్బుకోండి. ఈ పచ్చడి గ్రైండర్లో కన్నా ఇలా రోట్లో రుబ్బుతేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎంతైనా రోటి పచ్చడిలో రుచియే వేరు కదా. పచ్చడి బాగా మెదిగిన తర్వాత పచ్చడి మొత్తం ఒక గిన్నెలోకి తోడుకొని బాగా చేత్తో కలపండి ఒకసారి. ఈ పచ్చడి జాడీలో కానీ సీసాలో కానీ స్టోర్ చేసుకోండి. ఎప్పుడు తినాలి అనిపిస్తే తాలింపు పెట్టుకోండి. ఈ పచ్చడితో పులిహోర కూడా చేయవచ్చు. తొందరలో నేను ఆ రెసిపీ కూడా షేర్ చేస్తాను మీతో. చూసారుగా ప్రాసెస్. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.